ఓం సభాసరస్వత్యై నమః. అందరికీ కూడా ఈరోజు బాల వికాస కేంద్రం వార్షికోత్సవ కార్యక్రమాలకి విచ్చేసినటువంటి చిన్నారులకు, మాతాజీలకు, అలాగనే కార్యకర్తలకు అందరికీ కూడా ఆ సర్వేశ్వరుని యొక్క కృపాకటాక్ష వీక్షణాలు సర్వదా సర్వత్రా ప్రసరించాలని ముందుగా కోరుకుంటున్నాను. అందరికీ శుభాశిస్సులు. సమాజం యొక్క నిర్మాణం మొదటి నుండి చూస్తే సమాజాన్ని చైతన్యం చేయాలన్నా, సమాజ నిర్మాణం చేయాలన్నా, దాన్ని సరైనటువంటి దారిలో ముందుకు నడిపించాలన్నా విద్య యొక్క పాత్ర ప్రధానమైనటువంటిది అని చెప్పి పూర్వం నుండి మన పెద్దలు ఆచరించి చూపించి మనకు చెబుతున్నటువంటి మాట. పూర్వకాలంలో ఋషి మూలాలలో, గురుకుల వాసాలలో విద్యాభ్యాసం జరిగింది. రాజపుత్రుడు దగ్గర నుండి బంటు కొడుకు వరకు కూడా అందరూ ఆ కేంద్రాలకు వెళ్ళి గురు శుశ్రూష చేసి, గురు శుశ్రూషయా విద్య అంటూ గురు శుశ్రూష చేసి సంస్కారాలని, విద్యను అలవర్చుకున్నటువంటి దేశం ఇది. అప్పుడెప్పుడో పురాణాల్లో దధీచి మహర్షి యొక్క ప్రస్తావన కనపడుతుంది మనకి. వృతాసుర సంహారము కోసం వజ్రాయుధం కావలసి వస్తే ఎలా తయారు చేయాలి అంటే అందరూ వెళ్ళి దధీచి మహర్షిని ప్రార్థించారు. ఏమని అంటే, అయ్యా నీ వెన్నెముక ఇస్తే ఆయుధాన్ని తయారు చేసుకుంటాం, ఈ ఆయుధంతో అయితే వాడు కోరిన కోరిక ప్రకారము వాడిని సంహరించడం తేలికవుతుంది అని చెప్పన అడగటము. దధీచి తన వెన్నెముకని యోగ మార్గంలో శరీరాన్ని వదిలిపెట్టి వెన్నెముకను తీసుకోమని చెప్పటము, ఆ వెన్నెముక ద్వారా వజ్రాయుధాన్ని తయారు చేయటం, వృతాసుర సంహారము ఇది జరిగింది. పురాణాల్లో మనం చూస్తూ ఉన్నాం. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను కావడిలో మోసినటువంటి శ్రవణ కుమారుడి చరిత్ర రామాయణంలో మనం చదువుకున్నాం. కారాగార వాసంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను విడిపించడం కోసం 8 సంవత్సరాల వయస్సులో అన్నతో కలిసి మామ అయినటువంటి కంసుని సంహరించి తాతని ఉగ్రసేనుని సింహాసనం మీద కూర్చొనబెట్టి తల్లికి తండ్రికి చెరము నుండి విముక్తి కలిగించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క బాల్య లీలను మనం చదువుకున్నాం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈరోజు సమాజాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే, ప్రపంచాన్ని ఒక్కసారి మనం గమనిస్తే, ఒకసారి స్వామి రామతీర్థ జపాన్లో పర్యటన చేస్తూ ఉన్నారు. రైలులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏకాదశి, వీరు ఫలాహార నియమంలో ఉన్నారు. భోజనం చేయరు, కేవలం ఫలాలు మాత్రమే స్వీకరిస్తారు. తాను ఆగినటువంటి ఆ రైల్వే స్టేషన్స్లో చూశారు ఎక్కడన్నా పండ్లు దొరుకుతాయేమోనని. ఎక్కడా దొరకల. విసిగిపోయి వచ్చి తన స్థానంలో ఆ రైల్లో తన సీట్లో కూర్చుంటూ అనుకుంటూ ఉన్నారు తనలో తాను, ఈ పాడు దేశంలో పండ్లు కూడా దొరకవు కాబోలు అని అలా అనుకొని కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉన్నారు. కళ్ళు తెరిసేసరికి ఎదురుగా ఉన్న వ్యక్తి చేతిలో పండ్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. అయ్యా ఫలాలు స్వీకరించండి, ఈరోజు మీరు ఉపవాసంలాగా ఉంది, పండ్లు స్వీకరించండి అన్నారు. సరేనయ్యా నాకు పండ్లు అవసరం అని చెప్పి మీకు ఎలా తెలిసింది? ఎలాగో తెలిసింది, స్వీకరించండి. స్వీకరిస్తాను కానివ్వండి, వీటి వెల ఎంతో చెప్పండి అన్నారు. ఇవి అమూల్యము, ఇవి అమ్మేవి కాదు, మీకు సమర్పించడం కోసం తీసుకుని వచ్చాము, స్వీకరించండి అన్నారు. కాదయ్యా నేను వెతుకుతూ ఉంటే మీరు గమనించి పట్టుకొని వచ్చారు కాబట్టి నేను డబ్బు ఇవ్వాలి, ఖచ్చితంగా ఎంతో వీటి వెల చెప్పండి, మీరు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఇంతకుముందు మీరు అన్నారే ఈ పాడు దేశంలో పండ్లు కూడా దొరికేట్లుగా లేవు అని. పండ్లుగా కూడా దొరికేట్లు లేవనేటువంటి మాట వరకు బాగానే ఉంది, కానీ దాని ముందు పదం వాడారు, ఈ పాడు దేశం అని.
ఎప్పుడూ నా దేశాన్ని పాడు దేశం అని చెప్పి పొరపాటున కూడా మీరు అనవద్దు అన్నాడు. మీరు మాకు సంస్కారాలు నేర్పినటువంటి బౌద్ధం పుట్టినటువంటి భారతావని నుండి వచ్చారు, మీరు మాకు గురుతుల్యులు. అందుచేత నా దేశాన్ని ఈ మాట అన్నా కూడా నేను మిమ్మల్ని ఏమీ అనలేకపోతూ ఉన్నాను. దయచేసి నాకు ఏదన్నా సమర్పించాలి, చెల్లించాలి అంటే ఎప్పుడు నా దేశాన్ని కించపరచు అనే మాట ఇవ్వండి చాలు అన్నాడు. ఈ సంఘటన అయిపోయిన తర్వాత జపాన్ మీద రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ఆటం బాంబు వేయటం, హిరోషిమా నాగసాకి అనేటువంటి 2 నగరాలు సమూలంగా నాశనం కావటం పెద్దల్లో కొంతమందికి తెలిసి ఉంటుంది. ఒక 40-50 సంవత్సరాల వరకు ఈ నేల మీద కనీసం గరికపోచ కూడా మొలవదు అని చెప్పి అనుకున్నారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలలోనే దేశంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. ఈరోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఎగుమతులు చేస్తున్నటువంటి దేశాలలో జపాన్ ప్రముఖమైనటువంటి స్థానంలో ఉంది. జపాన్ అనేటువంటిది మన కేరళ లాగా, కేరళ కంటే కొంచెం అటు ఇటుగా ఉండేటువంటి విస్తీర్ణం కలిగినటువంటి ఓ దేశం. ఆ దేశంలో 2011 మార్చిలో సునామీ వచ్చింది. ఫుకుషిమా అనేటువంటి ప్రాంతంలో సునామీ వచ్చి సముద్రం పొంగి అక్కడ ఉన్నటువంటి అనుధార్మిక కేంద్రంలో పగుళ్ళు ఏర్పడ్డాయి. పగుళ్ళు ఏర్పడితే ఈ దీంట్లో నుండి రేడియో ధార్మిక కిరణాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది కానీ పేలిపోతే దేశం మొత్తానికి ప్రమాదం. ఒకవేళ ఇంకా ఎక్కువ అయితే ప్రక్క దేశాలకు కూడా ఈ ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఎలా అయినా సరే మరమ్మతులు చేయాలి, ఆ కేంద్రాలని మూసివేయాలి అనేటువంటి దాంట్లోకి దిగటానికి యువ ఇంజనీర్లను సిద్ధం చేస్తున్నారు రాజకీయ నాయకులు, అధికారులు అంతా. ఈ విషయం ఒక వృద్ధుడికి తెలిసింది. 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి వృద్ధుడికి ఈ విషయం తెలిసింది. యమడా అతని పేరు. అతడు ట్విట్టర్ ద్వారా, ఫోన్ ద్వారా తనలాగనే ఇంజనీర్లుగా, విశ్రాంత ఇంజనీర్లుగా ఉన్నటువంటి 200 మందితో మాట్లాడి వాళ్ళందరినీ సిద్ధం చేశాడు. ప్రభుత్వ అధికారులతో చెప్పాడు ఏమనంటే, యువ ఇంజనీర్లని దాంట్లోకి దించవద్దు, మేము వృద్ధులం, మేము వెళ్తాం, మేము వెళ్ళి దాన్ని రిపేర్ చేస్తాము, ఏమి జరిగినా కూడా ఇబ్బంది ఉండదు. ఆ అనుధార్మిక కిరణాలు కానీ శరీరం మీద ప్రవేశిస్తే క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. వారి యువకులు కాబట్టి వాళ్ళకి ఆ ప్రమాదం ఉండకూడదు, దేశానికి వాళ్ళ అవసరం ఉంది, ప్రపంచానికి వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళని పంపించవద్దు, మేము వెళ్తామన్నారు. అధికారులు ఒప్పుకోలా, వృద్ధుల్ని పంపించడానికి లేదు అని అన్నారు. చివరికి రాజకీయ నాయకులతో మాట్లాడి ఎట్టకేలకు ఒప్పించారు. 200 మంది కార్యకర్తలుగా ఆ కార్యక్రమంలోకి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి బయటకు వచ్చారు. విలేకరులంతా అడిగారు, ఏమయ్యా మీరు లోపలికి వెళ్తే చచ్చిపోవచ్చు, మీకు కూడా క్యాన్సర్ రావచ్చు కదా, వాళ్ళకి ఎలా అవకాశం ఉందో మీకు అలానే అవకాశం ఉంది, అయినా మీరు ఎలా వెళ్ళారు అన్నారు. బాబు మాకు 70 సంవత్సరాలు నిండాయి, మా బాధ్యతలన్నీ కూడా పరిపూర్ణమయ్యాయి, ఒకవేళ మాకు క్యాన్సర్ వస్తే దాని ప్రభావం 10 సంవత్సరాల తర్వాత మా శరీరాల మీద పనిచేస్తుంది, అప్పటికి మాకు 80 దాటుతాయి, ఆ రోజు మేము ఉన్నా లేకపోయినా ఈ దేశానికి ఇబ్బంది లేదు, యువ శాస్త్రవేత్తలతో ఈ దేశం యొక్క అవసరం ఉంది, దేశానికి అవసరం ఉంది, వాళ్ళ సేవల యొక్క అవసరం ఉంది, వాళ్ళకి నష్టం కలగకూడదు, వాళ్ళని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది, అందుకని మేము దిగాము అని చెప్పారు. ఈరోజు పెద్ద తరము ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, రేపటి తరాలని మనం కాపాడుకోవాలి. మన ఇంట్లో మన పిల్లలతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి మనం ఆలోచించాలి, మరి ఈ పిల్లల గురించి ఆలోచన చేయాలి. సరైనటువంటి
విద్య, సరైనటువంటి సంస్కారాలు, సరైనటువంటి సంస్కృతి వాళ్ళకి అందితే 60-70 సంవత్సరాలు ఈ దేశానికి, ఈ ధర్మానికి, ఈ ప్రపంచానికి వాళ్ళు ఉపయోగపడతారు. వాళ్ళ సేవలు ఈ సమాజానికి లభిస్తాయి. మనం చేయవలసింది ఏమిటి అంటే వారికి మేము ఉన్నాము అని భరోసా కల్పించడం, వారి వెంట మనం ఉండటం, మనకు చేతనైనటువంటి సాయం చేయటం. అది మాట సాయం కావచ్చు, లేదా ధన సాయం కావచ్చు, ఇంకా ఏ సాయమైనా కావచ్చు. మన దగ్గర ఏ శక్తి ఉంటే ఆ శక్తి సమాజ నిర్మాణం కోసం ఎంతో కొంత వితరణ చేద్దాం. దానికి మనమంతా సిద్ధం కావలసినటువంటి అవసరం ఉంది. ఇదే 2011లో అదే జపాన్లో అదే ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చెప్తాను మీకు. సునామీ తర్వాత ఎక్కడికక్కడ బీటలు వాలిపోయాయి. కొన్ని షాపులైతే షట్టర్లు ఓపెన్ కాల. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోలేనటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాల నుండి సేవ చేయడం కోసం స్వచ్ఛంద సంస్థలు అక్కడికి వచ్చి ఆహారము, ఇతరమైనటువంటి వస్తువులని అందిస్తూ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు స్వచ్ఛంద కార్యకర్తలు వచ్చి ఈ మూతపడినటువంటి షాపుల్ని ఈ పారలు, గడ్డపారలతో ఆ షట్టర్లు ఓపెన్ చేసి అందరికీ కూడా నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తూ ఉన్నారు. క్యూ లైన్లో నిలబడ్డారంతా. ఒక్కొక్క క్యూ లైన్లో 100 మంది, 1000 మంది ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా రేపు కూడా ఇంత క్యూ లైన్ ఉంటుందని వాళ్ళకి తెలుసు. అయినా కూడా ఎవరూ కూడా ఒక రోజుకు మించి ఆహార పదార్థాలని కొనుగోలు చేయాలి. ఏమిటయ్యా అంటే ఎంత ఉన్నా అందరము కలిసి బ్రతుకుతాం, అవసరమైతే అందరము కలిసి చస్తాం తప్ప నా కోసం మిగతా వాళ్ళని ఆకలితో పెట్టము అనేటువంటి మాట ఎక్కువ మంది దగ్గర వినపడింది. జపాన్ ప్రజల దగ్గర ఆహార పొట్లాల పంపిణీ జరుగుతూ ఉంది. ఎక్కడా తోపులాట కానీ, తొక్కిడి కానీ, లేకపోతే క్యూ లైన్ నుండి అతిక్రమించి బయటకు రావడం కానీ జరగల. ప్రపంచ మీడియా మొత్తం దీని మీద ప్రత్యేకమైనటువంటి న్యూస్ బులెటిన్లు ఇచ్చాయి. మనం చూసాము ఆ రోజుల్లో. 2011లో జరిగినటువంటి సంఘటన. ఒక క్యూ లైన్లో ఆహార పొట్లాల పంపిణీ జరుగుతుంది. ఓ చిన్న పిల్లవాడు ఎక్కడో చివరిలో నిలబడి ఉన్నాడు. ఆ కార్యకర్త ఎవరో చూశారు, ఆ పిల్లవాడిని పిలిచాడు. అబ్బాయి, పసిపిల్లలకి క్యూ లైన్ లేదు నాయనా, నీవు ఎందుకు క్యూ లైన్లో నిలబడ్డావని చెప్పి ఆ అబ్బాయికి ఒక ఆహారం పొట్లం ఇచ్చి, నువ్వు వెళ్ళు, నువ్వు నిజంగానే నిన్ను గమనించకపోయినట్లయితే ఈ ఆహారం అక్కడ దాకా అందేది కాదు, నువ్వు ఈరోజు ఆకలితో ఉండవలసి వచ్చేది అని చెప్పాడు. చెప్పి ఆహార పొట్లం ఇచ్చి నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఆ పిల్లవాడు వెళ్ళి తాను ఎక్కడైతే క్యూ లైన్లో నిలబడ్డాడో దాని వెనక కర్ర పట్టుకొని నిలబడినటువంటి ఒక వృద్ధుడికి ఆ పొట్లం ఇచ్చి వెళ్తూ ఉన్నాడు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి అబ్బాయి ఇలా రా అని చెప్పి పిలిచి, ఏం మీ తాత అని అడిగాడు. లేదండి అన్నాడు. ఎవరు అని అడిగాడు. ఏమో నాకేం తెలుసు అన్నాడు. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు అన్నారు. మా అమ్మ, మా చెల్లి ఇద్దరు నిన్నటి నుండి ఎక్కడ ఉన్నారో తెలియదు, వెతకాలి, ఆకలి అవుతుంది, అందుకని ఇక్కడికి వచ్చాను. మరి పొట్లం ఆయనకి ఇచ్చేందుకు వెళ్తున్నావు? నేను పిల్లవాడిని, నేను 1 రోజు 2 రోజులు ఆకలితో బ్రతకగలను, ఆయన నిలబడటానికి కూడా కష్టంగా ఉంది. మీరే చెప్పారు అక్కడ దాకా ఆహారం అందదని, అందుకని నాకంటే ఈ ఆహారం అతనికి ఎక్కువ అవసరం అని చెప్పి అతనికి ఇచ్చి వెళ్తున్నాను అని అన్నాడు. ఈరోజు ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో జపాన్ ఉంది అంటే ఇదే కాదు. భారతదేశం మీద దండయాత్ర కోసం అలెగ్జాండర్ సిద్ధమైనప్పుడు ఓ సంఘటన చూశారట. ఒకసారి మాస్టర్ గారు చెప్తూ ఉంటే నేను విన్నాను. ఏమనంటే ఆ గుడారాలు వేసుకొని ఎప్పుడు యుద్ధానికి సిద్ధమవుదామని ఆలోచన చేస్తూ అలా బయట తిరుగుతూ ఉంటే ఒక పొలం వైపు దృష్టి సారించాడు. ఆ పొలంలో ఉన్నటువంటి ఓ రైతు తన పని తాను చేసుకుంటున్నాడు. ప్రక్క పొలంలో పశువులు పడి మేస్తూ ఉన్నాయి. అతను అన్నాడు, ఏమో నీ ప్రక్క పొలంలో పశువులు మేస్తూ ఉన్నాయి కదా, నువ్వు తోలొచ్చు కదా, ఎందుకని తోలటం లేదు అని అన్నాడు. నాకేమిటి ప్రయోజనం? ఆ చేను నాది కాదు, అది ఎవరితో. నా చేలో పడితే నేను తోలుతాను, కానీ పక్క చేలో పడితే నాకేమిటి నష్టం అని అన్నాడు.
తన సైన్యాల్లో ముఖ్యమైనటువంటి నాయకులందరినీ పిలిచి ఈ దేశం మీద దండెత్తడానికి ఇదే సరైన సమయం, ప్రక్కవాడు ఏమైపోతే నాకేమిటి అనేటువంటి భావన ఉంటే వీడు పతనం అంచులో ఉన్నాడు, వీడు దాస్యానికి దగ్గరగా ఉన్నాడు, మనం ప్రారంభిద్దాం పదండి అని చెప్పి మొదలుపెట్టాడట. దేశంలో సమాజం, ఏ సమాజమైనా బాగా ఉండాలంటే సంఘటితంగా ఆలోచన శక్తి ఉండాలి. అందుకే మన పెద్దలు ఏమంటారంటే సంఘటనం ఒక యజ్ఞం, అవసరమైతే సమిధగా మన జీవనం. మనం ఒక సమిధ కావాలి, అవసరమైతే నాకేమిటి కాదు, నేనేమిటి, ఈ సమాజానికి నేనేమి చేయగలను. విద్య విశ్వమందు వివరింపకుండిన గురుని గురుతు కుప్ప కూలిపో, బుద్ధి గలుపు గురుడే పూర్ణస్వరూపుడవు, కాళికాంబ హంస కాళికాంబ అంటారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. మనం సమాజాన్ని విద్య వైపు మళ్లించాలి, విద్యను అందించాలి. ఏ విద్య అంటే విద్యా దదాతి వినయం అని మన పెద్దలు ఏదైతే చెప్పారో, చదువుకున్న తర్వాత వినయం అలవడాలి, పెద్దలంటే గౌరవం కనిపించాలి, సమాజం కోసం ఏదైనా చేయాలనేటువంటి తపనను నింపాలి. అటువంటి విద్యను మనం పిల్లలకి అందించాలి. విద్య కొరకై రమ్ము, సేవ కొరకై పొమ్ము అనేటువంటిది విద్య యొక్క లక్ష్యం. దేనికోసం చదవాలి అంటే నీకు ఉపయోగపడాలి, నీ కుటుంబానికి ఉపయోగపడాలి, నీ చుట్టూ ఉండేటువంటి సమాజానికి ఉపయోగపడాలి. దానికోసం నీ విద్య బీజాలు వేయాలి. అటువంటి విద్య నేర్చుకుంటున్నటువంటి ఈ చిన్నారులంతా కూడా ధన్యులు. వీళ్ళని ఈ వికాస కేంద్రాలకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రుల జీవితం నిజంగా ధన్యమని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇందాక చైత్ర నాకు కనిపించలేదు, ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చొని ఉంది. ఎక్కడన్నా చైత్ర? ఝాన్సీ రాణి ఉందా? తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి కదా. తర్వాత అమ్మాయి ఇక్కడ కోలాటం చేసింది, ఏం పేరు? చివరిలో కోలాటం చేసింది, మాతాజీ మీరు నేర్పించారు, ఐశ్వర్య. ఇలా రా నన్ను, ఇలా రా, ఇట్లా తల్లి. ఈ బంగారు తల్లి ఇందాక మాట్లాడుతూ ఉంది. మొదట్లో డైలాగ్ గుర్తురాదు, చాలా ఫీల్ అయిపోయింది, రకకొచ్చింది. నేను మళ్ళా చెప్తా వచ్చింది, మైక్ తీసుకుంది, మళ్ళా చెబుతుందా అని అనుమానం వచ్చింది నాకు. కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. అంత అద్భుతంగా మేము కూడా చెప్పలేము డైలాగ్, అంత అద్భుతంగా చెప్పింది. నా అనుభవం ఒకటి చెప్పాలి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను 7th డిస్ట్రిక్ట్ ఫస్ట్. అప్పుడు 7th కూడా కామన్ ఎగ్జామ్స్ ఉండేవి. 7th డిస్ట్రిక్ట్ ఫస్ట్. స్కూల్లో టీచర్స్ అందరికీ నేనంటే ఒక అభిమానం. 10th క్లాస్ పాఠం చెప్పేటప్పుడు కూడా నా పేరు ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చేది రోజు మొత్తం మీద. ఈ ఫేర్వెల్ ఫంక్షన్ ఒకటి జరుగుతుంది. నన్ను టీచర్స్ అందరినీ ఆహ్వానించడం కోసం నన్ను వేదిక మీదకి తీసుకొని వచ్చారు. మైక్ పట్టుకున్న తర్వాత నాకు ఎదురుగా ఉన్న మనుషులు కనపడలేదు, ఏమీ కనపడట్లా, నా చేతులు వణుకుతున్నాయి. ఏం మాట్లాడాలో అర్థం కావటంలా. సగం అయిన తర్వాత నా వల్ల కాక ఆ మైక్ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఈ అమ్మాయిని చూసినట్లయితే, ఆ వయసులో కానీ నేను ఈ అమ్మాయిని చూసినట్లయితే ఇంకా గొప్ప ఉపన్యాసకుడిని అయ్యేవాడిని. ఈ వయస్సులో అంటే 8th క్లాస్ అనుభవం నేను చెప్పాను. 4th క్లాస్ చదువుతుంది అమ్మాయి. 4th క్లాసు ఎవరు? నువ్వే కదా నాన్న? 4th క్లాస్ చదువుతుంది. ఈ అమ్మాయి అంత అద్భుతంగా డైలాగ్ చెప్తే ఆ మాతాజీకి మనం నిజంగా అభినందనలు చెప్పాలి. ఆ కేంద్రానికి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు మనం అభినందనలు చెప్పాలి. ఇంకా ఈ అమ్మను చూశారు. నేనేమనుకున్నానంటే ఆ మాతాజీ వాళ్ళ టీం బంజారా పాట ఏదో వేశారు, చాలా అద్భుతంగా అనిపించింది, చాలా అద్భుతంగా. ఎందుకంటే బాగా వేస్తారు, చివరిలో మళ్ళీ కోలాటం అంటున్నారు మాస్టర్ గారు. ఎందుకు కార్యక్రమం, ఈ కార్యక్రమంతో అయితే ముగింపు బాగుంటుంది కదా అనుకున్నాను. ఈమె వీళ్ళ టీం పిల్లలు కొంతమంది గణపతి పాటకి నృత్యం చేశారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇది మొదట్లో ఎందుకు పెట్టలేదో చివరిలో ఎందుకు పెట్టారు అని నాకు అప్పుడు అర్థమైందనమాట.
చాలా అద్భుతమైనటువంటి ముగింపు. మరీ ఈ తల్లిని చూస్తే ఎంత అద్భుతంగా కోలాటం చేస్తుంది, మీకు అందరికి కూడా అనిపించింది కదా. ఇటువంటి బిడ్డల్ని కన్న తల్లిదండ్రులు నిజంగా ధన్యులు. అయితే వీళ్ళలో అనంతమైనటువంటి శక్తి ఉంది, మనం చూస్తున్నాం. ఈ శక్తిని మనం ఆ మట్టి పిల్లల్లో లేకపోతే ఆ పొలం కట్టుల్లో అలా అని నేను వ్యవసాయాన్ని తక్కువ చేయటం లేదమ్మా. వీళ్ళు దేశానికి ఉపయోగపడేవాళ్ళు. వీళ్ళల్లో అనంతమైనటువంటి శక్తి ఉంది. మాకంటే అద్భుతమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి ఈ చిన్నారులకి మన వంతు సహకారం అందిస్తే రేపు ఈ దేశానికి అద్భుతమైనటువంటి సేవ చేస్తారు. ఈ ఆణిముత్యాలన్నింటినీ మనం ఉపయోగించుకోవాలి, ఈ వెలుగులని ప్రపంచానికి పంచాలి. ఈరోజు మోడీ గారు అద్భుతంగా ప్రపంచ దేశాలతో ఒక అద్భుతమైనటువంటి సత్సంబంధాలు నడుస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనటువంటి సంబంధాలు నడుస్తూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి దశలో ఈ దేశం యొక్క భవిష్యత్తు నడవబోతుంది. మనం కూడా తలా ఒక అడుగు వేసి ఇటువంటి చిన్నారులందరినీ కూడా సరైనటువంటి దారిలో నడిపిస్తే మనమంతా కూడా సమాజ నిర్మాణంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణలో భాగస్వాములమైనటువంటి సంతృప్తి మనందరికీ కలుగుతుంది. ఈ బాల వికాస తరగతులకి మీరంతా కూడా చేయూతను అందించండి, సహకరించండి. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. సమరసత ఈరోజు సామాజికమైనటువంటి రుగ్మతలన్నింటి మీద పోరాడుతూ ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం దేనికోసం వచ్చిందో, ఏ అసమానతలను దూరం చేయటం కోసం, ఏ సుసంస్కారవంతమైనటువంటి అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అవతారం వచ్చిందో, స్వామివారి అవతార లక్ష్యాన్ని సమాజంలోకి తీసుకొని వెళ్తుంది ఈరోజు సమరసత. కాబట్టి సమరసతకి మనమంతా కూడా చేయూతనముగా ఉండాలి, అండా మనం అందించాలి. మనమంతా కలిసి సమరసత ద్వారా సమాజంలో ఉండేటువంటి రుగ్మతలన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేద్దాం. అద్భుతమైనటువంటి సమాజం ఆమడ దూరంలో మనకు కనపడుతూ ఉంది, నిర్మాణం జరుగుతూ ఉంది, మన కళ్ళతో మనం చూడబోతూ ఉన్నాం. మనం అందరం కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యేటువంటి శక్తిని యుక్తిని ఆ సర్వేశ్వరుడు, ఆ భారతమాత మనందరికీ కూడా అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.